ఇండియన్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా అంతే పవర్ఫుల్ అని నిరూపిస్తా. హాయ్, హలో, హౌ ఆర్ యూ? మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా ఛానల్ గ్రోత్ కావాలి, చాలా కష్టాల్లో ఉన్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్. అండ్ ఈరోజు మనం ట్రైలర్, మిస్టర్ బచ్చన్ది ట్రైలర్ రిలీజ్ అయింది. సో ట్రైలర్ వెళ్ళిందో చూద్దాం. సో మిస్టర్ బచ్చన్ ట్రైలర్ కంటే ముందు ఈ సినిమాలో సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అంతకంటే ముందు సినిమా షో రీల్ రిలీజ్ చేశారు. సో ఆ మధ్యలో టీజర్ కూడా విడుదల చేశారు. ఇప్పటి వరకు విడుదల చేసిన వీడియోలు చూస్తే పాటల్లో రవితేజ, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుందో అంతకంటే ఎక్కువ రవితేజ మాస్ కూడా చూపించారు. హరీష్ శంకర్ ఇప్పుడు ట్రైలర్ ద్వారా ఆయన కథ రివీల్ చేశారు. అటు రొమాన్సు, ఇటు యాక్షను, ఫ్యాక్ట్ ఎలివెన్స్ రెండింటిని బ్లెండ్ చేస్తూ మిస్టర్ బచ్చన్ తెరకెక్కించారు. పీరియడిక్ బ్యాక్డ్రాప్ సినిమా కావడంతో నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఎక్కడా రాజీ పడలేదని అర్థమవుతుంది. పంచ్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ స్పెషలిస్టు. మిస్టర్ బచ్చన్లోనూ ఆ పంచ్ డైలాగులు ఎటువంటి లోటు లేదనే ఈ ట్రైలర్ని చూస్తే అర్థమవుతుంది. సో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కించిన రైడ్ స్ఫూర్తితో మిస్టర్ బచ్చన్ తెరకెక్కించింది. ఆ సినిమా ఇప్పుడు ఈ ట్రైలర్ చూస్తే రెండింటి మధ్యలో ఎంతో వ్యత్యాసం ఉందనిపిస్తుంది. లక్నోలోని ఒక ఎంపీ ఇంటి మీద జరిగిన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఆధారంగా ఈ రైడ్ సినిమా తీశారు అప్పుడు అజయ్ దేవగన్. ఆ పాయింట్ తీసుకొని కమర్షియల్ పాత్రలో మిస్టర్ బచ్చన్ ఫిలింని తెరకెక్కించారు. సో అండ్ భాగ్యశ్రీ బొర్షే జంటగా నటించిన మిస్టర్ బచ్చన్లో జగపతి బాబు, సత్యన్ కేడకర్, సత్య నెల్లూరు, సుదర్శన్ ప్రధాన తారాగణం వాళ్ళు నటించారు. ఈ చిత్రానికి ఉజ్వల్ కులకర్ణి ఈ చిత్రానికి కూర్పు అందించారు. సో మిక్కీ జేమర్ సమర్పణలో సంగీతం అందించడం జరిగింది. సో పీపుల్స్ మీడియం ఫ్యాక్టరీ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సో ఆగస్టు 15వ తారీఖు ఈ మూవీ వస్తుంది. మరి సో మన మాస్ మహారాజా నటించిన ఈ మూవీ మిస్టర్ బచ్చన్ ఎంత హిట్ అవుతుంది అనేది చూడాలి. సో ఆల్రెడీ ఇప్పటికే థియేటర్స్ బద్దలైపోతాయని ఆల్రెడీ ఒక బయట టాక్ ఉన్నది. ఎందుకంటే కొత్తగా ఇండస్ట్రీకి పరిచయమైన భాగ్యశ్రీ బొర్షని చూడడానికి థియేటర్లకి ఎగబడతారని ఒక బయట టాక్ ఉన్నది. సో ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి భాగ్యశ్రీ ఫొటోస్ కానీ, ఆమె యొక్క రొమాంటిక్ లుక్ కానీ, యాక్షన్ కానీ. సో దీంతో మనం మాస్ మహారాజా గారు నటించిన, రవితేజ గారు నటించిన మూవీ ప్లస్ యాక్షన్ అన్వెలేషన్స్ ఫుల్గా ఉండడం వల్ల ఈ మూవీ చాలా ప్రెస్టేషన్గా తీయడం జరిగింది. హరీష్ శంకర్కి ఇప్పటివరకు చాలా హిట్స్ పడ్డాయి. ఎలాంటి పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసిన సత్తా హరీష్ శంకర్కి ఉంది కాబట్టి ఆయన మీద హోప్స్ ఉన్నాయి కాబట్టి సో ఈ ముగ్గురిని చూడడానికి థియేటర్స్కి ప్రజలు ఎగబడతారని అందులో చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఇందులో మూవీ రిలీజ్ కాకముందుకే భాగ్యశ్రీ బొర్షే చాలా ఆఫర్స్ అందుకుంటుంది టాలీవుడ్లో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ హీరోయిన్ అవుతుందని చెప్పుకోవడంలో ఎలాంటి వ్యత్యాసం లేదు. ఈ మూవీ హిట్ అయితే తను ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఫస్ట్ ప్లేస్కి వచ్చే అవకాశం ఉంది. సో తన అందచందాలతోటి, రొమాంటిక్ లుక్ తోటి అందరినీ ఆకర్షిస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, ప్లీజ్ మా వీడియో నచ్చిన